హాయ్ గాయ్స్, జైపూర్ ట్రిప్లో ఏం మిగిలింది, ఎంత మిగిలింది, ఎంత బాడీకి తోలినాం, ఎంత రెంట్ తీసుకున్నాం, టోల్గేట్లు ఎంత వచ్చినాయి, ఖర్చులు అంతా చెప్తాము, చూపిద్దామని మీకు ఫోన్ ఈ వీడియో చేస్తున్నాను. మనము రెంట్ ఎత్తుకున్నాము సండే 8వ తేదీ గూడూరు నుంచి లేడు జైపూర్కి 90,000 కిరాయి తీసుకున్నాం. 90,000 దాంట్లో అన్లోడింగ్ వచ్చి మంగళవారం అయిపోయింది, 10వ తేదీ మధ్యాహ్నం పైన అయింది. ట్రిప్ క్లోజ్ అయింది అక్కడికి. దీంట్లో రెంట్ వచ్చింది 90,000. దాంట్లో ఎక్స్పెన్సెస్ డీజిల్ వచ్చి 36,000 అయింది, 36,000. టోల్గేట్లు 1,000 రూపాయలు, టోల్గేట్లు 10,000 రూపాయలు అయ్యాయి. ఇంకోటి వచ్చింది లోడింగ్ వచ్చి 1,500, అన్లోడింగ్ 1,500. వాళ్ళు బాడీకి ఒప్పించారు కదా, వాళ్ళకి 2,000. ఆర్డీఓ బార్డర్లో అంతా మామూలు ఎంట్రీ తెచ్చుకొని వచ్చింది 1,000 రూపాయలు అయింది. ఇదైతే 1,000 రూపాయలు ఊరికే ఖర్చు. బండి పాసింగ్ ఉన్నా కూడా 200, 300 తీసుకొని వస్తున్నాము. అదొకటి. ప్లస్ ఈ శాలరీలు, డ్రైవర్ శాలరీ, ఈ రెంట్కి గాను 90,000 తోలినది. 15% లెక్క 13,500. మొత్తం కలిపితే 65,500 వచ్చింది. 65,500. అక్కడ దీంట్లో 65,500 90,000 చేస్తే మన బండికి కానీ మిగిలిండే బ్యాలెన్స్ 24,500. ఇది ఈ బండికి ఇంత రెంట్ ఎత్తుకుంటే దొరికిండేది. ఇంకోటి ఏమంటే పచ్చి సరుకు వేసుకొని వస్తే అక్కడ డ్రైవర్లకి అని చెప్పి 4 లీటర్ని ఒక 2,000, 3,000 అట్లా టైమింగ్ వస్తే పికప్ చేసుకొని అందుకు ఇస్తారు. మన బండి నీట్గా టయానికి వచ్చేయింది, ఎర్లీగానే కరెక్ట్గా వచ్చింది. మనకు 2,000 ఇవ్వడం జరిగింది. అది ఒక 2,000 మనకి ప్లస్ అన్నమాట. అంటే మనం బిన్నే వచ్చేయడము, ఆకలికి తట్టుకొని దీన్ని చేసుకొని ఇంత. ఇది ఈ జైపూర్ బాడీలో వచ్చిందే లాభము. ఇంక నష్టం అంటారా, చెప్తాను. నష్టం వచ్చింది, బండి వచ్చి కొంచెం స్మాల్ రిపేర్లు వచ్చినాయి. ప్లస్ బండికి కొంచెం మ్యాట్లు గట్రా అదంతా వేయించాము. ఇది వచ్చింది 5,000 అయింది. బండికి ఖర్చు పెట్టుకున్నాము. ఇంకా ఏం చిన్న చిన్నగా ఒకటి చేసుకొని వెళ్ళిపోవాలా. ఇది ఇంక ఎవరైనా రావాలనుకుంటే నాకు తెలిసి ఈ కిరాయి వచ్చి 1,00,000 రూపాయల పైన రావచ్చు. 1,00,000 రూపాయలు వస్తే సరే, బండికి డ్రైవర్కి కలిపి ఒక 40,000, 50,000 మిగిలాలి. ఇక్కడి నుంచి రిటర్న్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కిరాయిలు రిటర్న్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే పెద్ద బండ్లకు అవుతాయి లోడు, మనకేమో తక్కువ అవుతుంది. కటింగ్ వేసుకొని పోతే ఒక 3-4 ట్రిప్పులు ఇట్లా అహ్మదాబాద్ వచ్చేది, లేదంటే నాగ్పూర్ వచ్చేది, ఇట్లా కటింగ్ల మీద వస్తే టైం తినేస్తుంది, లేకుంటే బడ్జెట్ ఎక్కువ మిగులుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెం లాంగ్ మనం వేసుకునేస్తే మళ్ళీ రెంట్ ఒక 75-80 వరకు వస్తుంది. ఇప్పుడు పోయే దాంట్లో బ్యాలెన్స్ ఇంకా కొంచెం తక్కువ మిగులుతుంది, డ్రైవర్లకు కూడా ప్లస్ ఓనర్లకు కూడా. ఇది ట్రిప్ కథ. ఇంకా మీరు డీటెయిల్గా తెలుసుకోవాలంటే డీటెయిల్గా బిల్స్ అవంతా వీడియో ఒకటి సపరేట్గా చేసి ఎక్కడ మనకి ఏమేమి ఇది వచ్చింది అంతా కలిపి ఒక వీడియో కలిపి ఎడిట్ చేసి పెడతాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాలన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాము. మన ఛానల్ పేరు కింగ్ సుల్తాన్ ట్రక్ బ్లాగ్స్. యూట్యూబ్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఉంది. మీరు ఏమైనా చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి. ఇలాంటి విషయాలు ఏమైనా మనకు బాడీకి ఏమైనా తెలిసిండే చోట మాకు మీరు సపోర్ట్ చేసుకుంటా. ఇప్పుడు ఎక్కువగా దాదాపు కమిషన్ ఏజెంట్ అనేవాళ్ళు లేకుండా బండి తోలుకుంటేనే ఇప్పుడు 2,000 రూపాయలు బ్రోకర్ తరువు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మేము సపోర్టివ్గా ఉంటే, ఇక్కడ వచ్చినప్పుడు మీరు, అక్కడ వచ్చినప్పుడు మేము, ఇలా ఏమైనా లోడింగ్ చెప్పుకుంటే ఆ కమిషన్ ఏజెంట్ కొంచెం బ్రోకరిజం తగ్గుతుంది. అదే ఒకటి. ఈ మనం బాడీకి పెంచేదానికి మనము ఏమన్నా మాట్లాడుకోవాలా ఎక్కువ. అంటే ఇది డ్రైవర్ కమ్ ఓనర్ తోలుకుంటే ఒక 40,000 బాడీకి మిగులుతుంది. ఇక్కడి నుంచి వేసుకోకపోతే ఒక 20,000, 60,000 చాలు. ఒక నెలకి ఒక ట్రిప్ చేసుకున్నా కూడా బండి కంతు అనేది కట్టేసి మళ్ళీ ఇంకో ట్రిప్లు ఏమన్నా అంటే మన ఫ్యామిలీ గురించి, మన బండి మెయింటెనెన్స్ గురించి చూసుకోవచ్చు. ఇది ఈ వ్లాగ్లో చెప్పాలనుకునే, ఈ వీడియోలో చెప్పాలనుకునేది. మీకేమన్నా తెలిసిందే ఇక్కడ ట్రాన్స్పోర్టర్ నెంబర్లు ఏమైనా ఉన్నా కూడా మా నెంబరు కింద బయోలో ఇస్తాను.
ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇంకా ఉంది. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నాకు కూడా ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుంది. లేదంటే నా నుంచి ఏమైనా తెలుసుకోవాలంటే అదే నెంబర్కి ఫోన్ చేయండి, లేకుంటే మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక్కడితో ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను, ఇంకొకసారి చూసుకోండి. ఇది ఓకేనా? ఈ వీడియోని ఎండ్ చేస్తాను. గూడూరు టు జైపూర్ ట్రిప్, నిమ్మకాయల లోడింగ్. బాయ్.